హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 లో రోడ్డు ప్రమాదం జరిగింది. పంజాగుట్ట నుంచి బంజారాహిల్స్ రోడ్డు వైపు వెళ్తూ ఉండగా డివైడర్ పై దూసుకు వెళ్లిన కరెంటు పోల్ను కారు ఢీకొట్టింది. అయితే టాటా జీబ్రా కారు నడుపుతున్న డ్రైవర్ నిద్రమత్తులోకి వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు కారులో ముగ్గురు ప్రయాణిస్తూ ఉన్నారు. ఓ సాఫ్ట్వేర్ కంపెనీకి చెందిన ఎంప్లాయీస్ ని కారులో లాగిన్ కు తీసుకువెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితంగా ఉన్నారు. డ్రైవర్కు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించగా 0% ఆల్కహాల్గా నిర్ధారణ అయింది. కారును డివైడర్ నుంచి తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. పంజాగుట్ట నుంచి బంజారాహిల్స్ రోడ్డు వైపు వెళ్తూ ఉండగా డివైడర్పై దూసుకు వెళ్లి కరెంటు పోల్ను కారు ఢీకొట్టింది. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 లో రోడ్డు ప్రమాదం జరిగింది. పంజాగుట్ట నుంచి బంజారాహిల్స్ రోడ్డు వైపు వెళ్తూ ఉండగా డివైడర్ పై దూసుకు వెళ్లి కరెంటు పోల్ను కారు ఢీకొట్టింది. టాటా జీబ్రా కారు నడుపుతున్న డ్రైవర్ నిద్రమత్తులోకి వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు కారులో ముగ్గురు ప్రయాణిస్తున్నారు. ఓ సాఫ్ట్వేర్ కంపెనీకి చెందిన ఎంప్లాయీస్ ని కారులో లాగిన్ కు తీసుకువెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితంగా ఉన్నారు. డ్రైవర్కు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించగా 0% ఆల్కహాల్గా నిర్ధారణ అయింది. కారును డివైడర్ నుంచి తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. తెల్లవారుజాము 5 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 టువర్డ్స్ పంజాగుట్ట నుంచి వస్తున్న క్రమంలో టాటా జిఫ్రాన్ కారు అత్యంత వేగంగా రావడం, డివైడర్ పైకి దూసుకు వెళ్లి ఇక్కడ కరెంట్ పోల్ ఎక్కడైతుందో కరెంట్ పోల్ ను ఢీ కొట్టి ఇక్కడ వెహికల్ అయితే నిలిచిపోయింది. ప్రస్తుతాన్ని మనం చూడొచ్చు ఈ రోడ్ నెంబర్ 1 టువర్డ్స్ పంజాగుట్ట నుంచి బంజారాహిల్స్ వైపు వెళ్తున్న టాటా జిఫ్రాన్ కార్. ఈ కారులో ప్రమాదం జరిగిన క్రమంలో 4 ఎంప్లాయీస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. వీరంతా కూడా 6 AM ఓ కంపెనీలో వీరంతా కూడా 6 గంటల సమయంలో కంపెనీకి వెళ్తున్న ఉద్యోగులు. వీరంతా కూడా 6 గంటల టైంలో వీరంతా కూడా లాగిన్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది వీరంతా కూడా. అయితే TS07UM 1936 బ్యాటరీ వంటిది. ఈ వెహికల్ టువర్డ్స్ పంజాగుట్ట నుంచి బంజారాహిల్స్ వస్తున్న క్రమంలో రైట్ సైడ్ డివైడర్ ఎక్కించాడు డ్రైవర్ అత్యంత వేగంగా. అలాగే జరిగిందా లేదంటే ఇది నిద్రమత్తులో డివైడర్ ఎక్కి డివైడర్ దూసుకు వెళ్తూ కరెంట్ పోల్ ఢీ కొట్టాడా అనేది మాత్రం ప్రస్తుతం తెలియాల్సి ఉంది. కానీ అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ వెహికల్ కూడా అంటే ఈ టాటా జిఫ్రాన్ వెహికల్ కూడా డివైడర్ ఎక్కడైతే దూసుకు వెళ్లడం జరిగిందో అవతల వైపు వెళ్లకుండా మధ్యలోనే నిలిచిపోయింది. సో అవతల నుంచి వస్తున్న వారు కూడా ఎవరు కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇందులో ఉన్న 5 డ్రైవర్ తో పాటు 4 మొత్తంగా 5 మాత్రం సేఫ్ గా వారంతా బయటపడ్డారు. వీరంతా కూడా ఎంప్లాయీస్. ఈ ఎంప్లాయీస్ కూడా వారి కంపెనీకి వెళ్తా ఉన్నారు. సో కంపెనీకి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే సిబ్బంది కార్ ని తొలగించే ప్రయత్నంలో ఉన్నారు. అలాగే ఈ విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు అలాగే ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ నుండి కారును తొలగించేందుకు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తా ఉన్నారు. చూడొచ్చు మనము TS07UM 1936 ఇది టాటా జిఫ్రాన్ కార్. వీరితో మాట్లాడ అన్న ఎంతమంది ఉన్నారు, ఎవరికైనా అయిందా? ఎంప్లాయీ సేఫ్ జోన్ ఉంది, డ్రైవర్ కి ఏం కాలేదు. స్కాన్ కూడా తీపించినాం, 0 ఇష్యూస్. అంటే స్పీడ్ ఏంది అసలు? స్పీడ్ ఏం లేదన్న, డ్రైవర్ నిద్రపోవడం వల్ల అయింది అది. సో ఎంప్లాయీ కూడా ఫోన్ చూస్తూ ఉండడం వల్ల ఇద్దరే ఉన్నారు, ఒక ఎంప్లాయీ ఒక డ్రైవర్. డ్రైవర్ సేఫ్ గా ఉన్నాడు. ఎంప్లాయీకి మేము ఆల్రెడీ స్కాన్ కూడా చేపించి డాక్టర్ సర్టిఫైడ్ చేపించినాం, నో ఇష్యూస్. సో వెహికల్ ప్రమాదం జరిగిన సమయంలో 60 వేగంతో ఉండడం, డ్రైవర్ నిద్రమత్తులోకి రావడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకున్న తెలుస్తుంది. ఈ ఘటన జరిగిన సమయంలో కారులో 2 మాత్రమే ఉన్నట్లుగా చెప్తా ఉన్నారు. వీరికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా చేశారు ట్రాఫిక్ పోలీసులు. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో కూడా మద్యం సేవించి వాహనం నడిపినట్టు ఎలాంటి నిర్ధారణ కూడా కాలేదు. మరికొద్ది క్షణాల్లో ఈ వెహికల్ ఇక్కడ నుంచి తీసివేసి ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు కూడా ట్రాఫిక్ పోలీసులు శ్రమిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక లేటెస్ట్ అప్డేట్ టు స్టూడియో.